హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం. సూసైడ్. పేదవాళ్ళు, బ్రతకలేని వారు, జీవితంలో అడుగడుగున అవమానాలు, ఏ పని దొరకక ఏది చేయబోయినా ఫెయిల్యూర్స్, ఇవే మిత్రమా సూసైడ్కు దారితీసేది. కానీ అది కాదు. చావొక్కటే మార్గం అనుకుంటే మన మాదిరి పేద దేశంలో బ్రతికుండేవారు ఎంతమంది మిత్రమా. దట్ ఈజ్ నాట్ కరెక్ట్ వే. అయినా సూసైడ్ చేసుకోవడానికి చాలా ధైర్యం కూడా కావాలంటారు. అదే ధైర్యం ఫెయిల్యూర్స్ని భరించి నీ జీవితంలో నువ్వు అనుకున్నవి సాధించడానికి వాడితే, ఉపయోగిస్తే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి మిత్రమా. కష్టపడకుండా ఏదీ రాదు. అలా కష్టపడకుండా వచ్చినదేదీ నీ వద్ద నిలవదు. తాత్కాలికంగా నువ్వు ఆడుకున్నా అంతకు రెండింతలు వదుకోవాలి, తప్పదు. అదే కర్మ యొక్క సారాంశం. మొన్న ఈ మధ్యన ఒక తల్లి జీవితం భారం అనుకుని తాను 9 నెలలు మోసి, అంటే అదొక పునర్జన్మ మాదిరే కదా, అలా వారిని కని పెంచి తన 2 పిల్లల్ని కౌగిలించుకుని వేగంగా వచ్చే ట్రైన్కి ఎదురుగ్గా తీసుకుని వెళ్ళింది. అంతే, 3 జీవితాలు అక్కడే ముగిశాయి. రీజన్ ఏదైనా కావచ్చు, కానీ చావాలనుకోవడం మాత్రం చాలా దారుణం. ఆరోగ్యం సరిలేని వారు, 90 సంవత్సరాలు పైబడ్డవారు కూడా ఎలాగైనా బ్రతకాలనే కోరుకుంటారు. ఎలాగూ మనకు మరణం తథ్యం. అయితే మనంగా దాని జోలికి పోకూడదు. అది కూడా పరమ పాపం మిత్రమా. ఆ పాపాన్ని అనుభవించేదానికి మరలా పుట్టాలి, ఇది తథ్యం. కానీ ఆ పసిపిల్లలు ఉంటే రేపటి రోజున ఏం సాధించేవారో ఎవరికి తెలుసు. అరే, బాధలు ప్రతి మనిషికి ఏదో ఒక రూపంలో ఉంటాయి రాబాయ్. ఆ ఆలోచన వచ్చినప్పుడు ఒక్కరోజు, 1 గంట, 1 నిమిషం ఆగు. బ్రతుకు రేపటికి కాదు, తర్వాత నిమిషమే నీ మైండ్ సెట్ మారిపోవచ్చు. అద్భుతాలు సాధించవచ్చు. నువ్వెదురు చూస్తున్న అవకాశం కాస్త ఆలస్యంగా రావచ్చు. అంతే, 1 నిమిషం ఆగితే రేపు నీ భవిష్యత్తే మారిపోవచ్చు. ఎందరో మహానుభావులు, చదువులేని కామరాజనాడార్, టీ అమ్ముకునే మన ప్రధానమంత్రి మోడీ గారు, ముఖానికి రంగు వేసుకుని నటించేదానికి ఛాన్స్ వస్తే అదే 10,000 మన హీరోలు. అందరూ పుట్టగానే కోటీశ్వరులు కాదు. అది ఎవరికో కొంతమందికే. మిగిలిన వారంతా వారి జీవిత గాథలు వింటే వీళ్ళంతా జీవితంలో ఇంత కష్టాలు అవమానాలు పడ్డారా అని తెలుస్తుంది. కాబట్టి సూసైడ్ అనే పదాన్ని మర్చిపోండి. సాధించాలి అనే తారక మంత్రాన్ని మరువకండి. గాడ్ బ్లెస్ యూ మిత్రమా. నచ్చితే ఒక లైక్, ఒక షేర్ చేసి నన్ను ఆనందించ ప్రార్థన. జై హింద్. మరలా రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.